Hi guys, welcome to our channel. Please subscribe the channel. నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రావాలంటే గంట సింబల్ నొక్కి ఆల్ నొక్కండి. ఒక లైక్ కామెంట్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ. హాయ్ గైస్, ఇప్పుడు మీరు చూస్తుంది హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్. వర్షాలు పడుతున్నాయి, ఎటు వెళ్దామన్నా కానీ మొత్తం రోడ్లన్నీ జామ్ అయిపోయి ఉన్నాయి. సరే, మనకు దగ్గరలో ఏదైనా ఒక మంచి ప్లేస్ ఉందా ఎక్స్ప్లోర్ చేద్దామంటే గండిపేట ఎకో పార్క్ గుర్తుకొచ్చింది. మనం ఔటర్ రింగ్ రోడ్లో జర్నీ చేస్తున్నా లేదా ఫైనాన్షియల్ డిస్టిక్ మాదాపూర్ ఆ ఏరియాలో వెళ్తున్నామంటే అసలు ఇది హైదరాబాద్ అని అనిపిస్తుంది. అంత బాగుంటుంది ఆ ఏరియా అంతా కూడా. ఇప్పుడు మీరు చూస్తుంది గండిపేట ఎకో పార్క్. దీన్నే ల్యాండ్స్కేప్ పార్క్ అని కూడా అంటారు. గండిపేట పక్కనే హిమాయత్ రోడ్డుని ఈ పార్క్ ఉంటుంది. ఈ పార్కులోకి ఎంటర్ అవ్వాలంటే టికెట్ ఒకరికి 50 రూపాయలు. ఈ పార్కు హైదరాబాద్కు ఒక స్పెషల్. ఎందుకంటే హిమాయత్ సాగర్ మొత్తం మంచినీళ్ళతో ఉంటుంది. ఈ పార్క్ దగ్గరికి మనం వెళ్ళినప్పుడు చాలా ఫ్రెష్ ఎయిర్, చాలా హ్యాపీగా అనిపిస్తుంది అన్నమాట. చల్లటి గాలి, ఒక పెద్ద నది ఒడ్డుని మనం ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట వాతావరణం మొత్తం కూడా. ముఖ్యంగా సన్సెట్ టైంలో వెళ్ళామంటే మాత్రం ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. ఒక్కసారిగా మన లంగ్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. అంత బాగుంటుంది ఏరియా అంతా కూడా. మనం హైదరాబాద్లో ఏ పార్క్ వెళ్ళినా కానీ ఒక డ్రైనేజ్ ట్యాంక్లా ఉంటాయి. అవి మొత్తం మురుగునీటితో నిండిపోయి ఉంటాయి. హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండ్ దగ్గర అయితే ఇంకా చెప్పేది కాదు, స్మెల్ అలా వస్తూ ఉంటుంది అనమాట. ఇది మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. హిమాయత్ సాగర్ మాత్రం మంచినీళ్ళు, చాలా ప్రశాంతంగా మనం ఎంజాయ్ చేయొచ్చు ఆ ప్లేస్ని. ఈ డిజైన్ ఇంకా బాగుంటుంది. పైన డ్రోన్లో చూస్తున్నప్పుడే కనిపిస్తుంది, మామూలుగా అయితే కనపడదు. ఇది వ్యూ పాయింట్. ఇది అప్పుడే నిజాం టైంలో కట్టిన వ్యూ పాయింట్. దీని పైకి ఎక్కామంటే మనం హిమాయత్ సాగర్ మొత్తాన్ని మనం టాప్ వ్యూలో చూడవచ్చు అనమాట. ఇంతకుముందు హైదరాబాద్, సికింద్రాబాద్ మొత్తానికి కూడా తాగునీటి అవసరాలకి హిమాయత్ సాగర్ వాటరే వాడేవాళ్ళు. ఇంకొకటి మంజీరా నది వాటర్ కూడా వాడేవాళ్ళు. ప్రస్తుతానికైతే కృష్ణానది వాటర్ వాడుతున్నారు. సో కృష్ణానది వాటర్ వాడుతున్నాం కాబట్టి ఈ వాటర్ అవసరం లేదు, ఇక్కడ ఉన్న 311 జీవో రద్దు చేసి పడేయండి, ఇక్కడ కూడా మేము బిల్డింగ్స్ కట్టుకుంటాం అనేది కొంతమంది వాదన. సో ఇక్కడ బిల్డింగ్ కట్టుకుంటే ఏమైంది, ఈ హిమాయత్ సాగర్ కూడా హుస్సేన్ సాగర్ అయిపోద్ది, ఒక మురికి నీటి గుంత అయిపోద్ది. అందుకని ఇక్కడ 311 జీవో అమల్లో ఉంది. ఇంకా ఈ ప్రస్తుతానికైతే హైడ్రా వచ్చిన తర్వాత ఇంకా 311 జీవో స్ట్రాంగ్ అయింది. ఇలాంటి మంచినీటి సరస్సులందరినీ కాపాడుతున్నారు. ఇలాంటివన్నీ మనం కాపాడుకోవాలి. ఎందుకంటే హైదరాబాద్లో ఏ చెరువు ఒడ్డుకి వెళ్ళినా మనకి ముక్కులు పగిలిపోతాయి. ఇది ఒక్కటే చాలా ప్రశాంతంగా ఉంటుంది, మన లంగ్స్ క్లీన్ అవుతాయి అనమాట. నిజాం టైంలో హైదరాబాద్కు వరదలు వచ్చి, అంటే మూసీ నదికి వరదలు వచ్చి హైదరాబాద్ అంతా కొట్టుకుపోతే అప్పుడు ది గ్రేట్ ఇంజనీర్ మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు ఇక్కడ ఈసీ నది, దీన్ని ఈసీ అంటారు, మూసీ నదికి ఉపనది ఇది. ఇక్కడ మనం ఒక వారధి కట్టామంటే నీళ్ళని ఆగుతాయి, వరద ఆగుతుంది. సేమ్ టైం ఆగిన నీళ్ళని మనం తాగునీటి అవసరాలకు వాడుకోవచ్చు అని ప్లాన్ చేసి కట్టిందే ఇక్కడ ఈ వారధి కట్టారు. మనం ఇప్పుడు రియల్ ఎస్టేట్ అని అదని దీన్ని మొత్తం కొలాప్స్ చేస్తున్నాం. కొలాప్స్ అయితే ఏమవుతుంది, వర్షం పడ్డప్పుడు నీళ్ళు వస్తాయి, నీళ్ళు పోవడానికి దారి ఉందంటే ఒక గంటలో క్లియర్ అవుద్ది. దారి లేకపోతే అదే వరద అవుతుంది, మళ్ళీ ముంచేస్తుంది. ఈ పార్క్ ఓపెన్ చేసి దాదాపుగా 1.5 years అవుతుంది. ఓపెన్ చేసినప్పుడే మనం ఒక వీడియో మన ఛానల్లో పోస్ట్ చేసాము. ఆ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మరొక వీడియోలో కలుద్దాం.